అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. అదేంటిదంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లా రీసెర్చ్ అసోసియేషన్ అండి. పోస్ట్ ఎక్కడంటే బెంగళూరులో, చెన్నైలో అండ్ న్యూఢిల్లీలో అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎల్ఎల్బి 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా 5 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా వాళ్ళ మినిమం అగ్రిగేట్ 50% మార్క్స్ ఉండాలండి. అప్పుడే వాళ్ళ ఎలిజిబిలిటీ. అలాగే ఎల్ఎల్బి కంప్లీట్ అయిన 2 ఇయర్స్ తర్వాత ఆర్ ఎల్ఎల్ఎం కంప్లీట్ అయిన 2 ఇయర్స్ తర్వాత ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదండి అప్లై చేయడానికి. అలాగే ఎల్ఎల్ఎం చదువుతూ కూడా అంటే ఎల్ఎల్ఎం ఇప్పుడు కంటిన్యూ చేస్తూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదండి అప్లై చేయడానికి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ అండి. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th జూలై 2024 అండి. వీళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసినవి మణిపుత్ర గురించి, ఎస్సిసి ఆన్లైన్ గురించి, లెక్స్ నెక్సిస్ గురించి, వెస్ట్లా గురించి నాలెడ్జ్ ఉండాలండి. దాంట్లో లీగల్ రీసెర్చ్ జడ్జిమెంట్స్ ఎలా ఫాలో చేయాలి, ఎలా రెగ్యులర్ జడ్జిమెంట్స్ని ఏ కేసుకి ఎలా చూడాలి అనేది లీగల్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి వాళ్ళకి. ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, కంపెనీ లా మీద నాలెడ్జ్ ఉండాలండి. ఎవరు ఈ డిస్క్వాలిఫై చేస్తారు అప్లై చేసినా అంటే ఆల్రెడీ ఒక వేరే పోస్ట్లో జాబ్లో ఉన్న ఈ జాబ్కి అప్లై చేసిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్న కన్విక్ట్ అయినా డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళ మీద బార్ కౌన్సిలింగ్లో అగెన్స్ట్గా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నా డిస్క్వాలిఫై చేస్తారండి. అండ్ కమ్స్ టు రెమ్యూనరేషన్, బెంగళూరులో 60,000, చెన్నైలో 60,000, న్యూఢిల్లీలో 65,000 శాలరీ అండి. వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే లీగల్ రీసెర్చ్ అండి, జడ్జ్మెంట్స్ని, కేస్ లాస్ని, పేపర్ ప్రిపరేషన్ని, జడ్జ్మెంట్స్కి పేపర్ ప్రిపరేషన్, ఎడిటింగ్, ఇది వాళ్ళ డ్యూటీ అండి. అలాగే కమ్స్ టు అటెండెన్స్ రెగ్యులారిటీ ఉండాలండి. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది వాళ్ళకి. కాంట్రాక్ట్ వచ్చేసరికి మినిమం 1 ఇయర్ ఉంటుందండి. మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే 3 ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేస్తారు. 3 ఇయర్స్ తర్వాత ఎక్స్టెండ్ చేయడానికి లేదండి. అలాగే లీవ్స్ వచ్చేసరికి 1 ఇయర్కి 12 డేస్ లీవ్స్ ఉంటాయండి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఫొటోస్ని అప్లోడ్ చేసి అలాగే మీ CV రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. బెస్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఎంత బెస్ట్గా ఉంటే అంత బాగా షార్ట్ లిస్ట్ అవుతారండి. ఈ అప్లికేషన్ కంప్లీట్ అయ్యేది 10th జూలై 2024 అండి. 10th జూలై 2024. అలాగే ఎలా వీళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు, అలాగే ఎలా అంటే రిటన్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే రిటన్ ఎగ్జామ్ ద్వారా కానీ ఇంటర్వ్యూ ద్వారా కానీ షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఇంటర్వ్యూలో అడిగడానికి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ ఏంటంటే కంపెనీ యాక్ట్ 2013, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ యాక్ట్ 2016 అండ్ అదర్ రిలవెంట్ అలైడ్ లాస్. మ్యాక్సిమం మీరు కంపెనీస్ లాస్ గురించి, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ లా గురించి, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ లా, జనరల్ నాలెడ్జ్ గురించి, ఒక కార్పొరేట్ యాక్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతానండి. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే రిటన్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ కంపెనీస్ యాక్ట్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ యాక్ట్, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ లాస్ సంబంధించినవి బాగా థరోగా చదువుకొని వెళ్ళండి. మీరు ఎంత బాగా రిటన్ ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ మీకు సబ్జెక్ట్ ఉందని వాళ్ళకి మనం చూపించగలిగితే షార్ట్ లిస్ట్ అవుతామండి. అలాగే మీకు ఇలాంటి ఇంకా లీగల్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.